హలో గాయ్స్, ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే మేమైతే మా విలేజ్కి వెళ్ళాం. అలానే అటు నుండి అటు మా కజిన్ మ్యారేజ్కి కూడా వెళ్ళాం. ఆ బ్లాగ్ మీ అందరి కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఇలా ఎదురొస్తారు సేఫ్గా వెళ్ళి రావాలని. మేము ఎప్పుడైనా మా ఊరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెరిటేజ్ పార్లర్ దగ్గర ఆగే వెళ్తాము. మా చిట్టి తల్లికి అయితే ఐస్ క్రీమ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఎక్కువ ఆలోచించలేదు. జస్ట్ 1 or 2 స్పూన్స్ తినింది అంతే. ఇంతలోగా మా ఊరికైతే వచ్చేసాము. ఇక మేము వెళ్తానే ఆర్య అయితే హాయ్ చెప్పింది మాకు. చిన్నపిల్లలు అయితే విలేజ్కి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉంటారు కాబట్టి మీరే ఆ హ్యాపీనెస్ చూడొచ్చు వాళ్ళ ఫేస్లో. మా చిట్టి తల్లికి అయితే క్యాట్స్ అన్న, డాగ్స్ అన్న, ఈ చిక్స్ అన్న చాలా ఇష్టము. ఇక ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగోస్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. మ్యాంగోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా పెద్ద అవ్వాల్సింది. రుతు కోయడానికి చూసింది కానీ బలం సరిపోలేదు. ఇక ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. బనానా చెట్టు ఉంది, పూల చెట్లు, డ్రాగన్ ఫ్రూట్. ఇక ఆ టర్కీ కోడిని చూడండి, ఏదో పెద్ద చించెస్ ఎలాగో వస్తుంది కానీ దానికి అంత సినిమా లేదు. మనం దగ్గరికి వెళ్ళామంటే పారిపోతుంది. ఇక ఇంటి ఎదురుగా అయితే లెమన్ ట్రీ ఉంది. ఇక మా నాన్నమ్మ హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. ఎంటర్ అవుతూనే వన్ సైడ్ కిచెన్, ఇటు సైడ్ డైనింగ్ ఉంటుంది. ఇది డైనింగ్ అండ్ ఇది కిచెన్. ఇక లోపలికి వెళ్తే ఇది హాల్ అండ్ బెడ్రూమ్ రెండు. మా నాన్నమ్మకి కన్వీనియంట్గా ఉంటుందనేసి టీవీ అండ్ బెడ్ ఒకే దగ్గర ఉంచేసారు. ఇక ఇది పెద్దిల్లు అని అంటారు. చిన్నప్పుడు మనం పండించేటప్పుడు వడ్లు, రైస్ అవన్నీ ఇక్కడే స్టోర్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో పూజ గది చూడండి ఎంత పెద్దగా ఉంటుందో, అండ్ బీర్బా కూడా ఇక్కడే పెడతారు. ఇక పెళ్ళికి టైం అయిపోతుంది అనేసి ఇక జేజవ్వకి బాయ్ చెప్పేసి రుతు అయితే బయలుదేరేసింది. ఇక ఇదేమో మా అత్త వాళ్ళ ఇల్లు. మా నాన్నమ్మది అత్తది ఒకే కాంపౌండ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చుట్టూ ట్రీస్ అయితే చాలా బాగుంటుంది. ఇక అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేసాము. ఇక ఇదైతే మా విలేజ్లో ఉన్న చెరువు. ప్రస్తుతానికి వాటర్ అయితే ఉన్నాయి. ఎవద్దురా వాటర్ మెలన్ ఇక మా చిట్టి తల్లికైతే ఎక్కడున్నా ఎగరాల్సిందే అండి. ఎంత ప్లేస్ ఉన్నా అస్సలు సరిపోదు. ఇలా ఆడుతూ పాడుతూ పెళ్లి దగ్గరకు అయితే వచ్చేసాం. ఈ పెళ్ళి అయితే చిత్తూరులో జరుగుతుంది. మేము చిత్తూరు దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. అండ్ అదిగో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళే. ఇంకా లోపల వెళ్తూనే అందరినీ ఒకసారి పలకరించేసాము. మా చెల్లె మా తమ్ముడు ఇద్దరు కలిసి పాపతో కొంతసేపు ఆడుకున్నారు. ఇక మా సబ్స్క్రైబర్ ఒక అతను వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. అంటే తను మా కజిన్ కూడా లేండి. మేమైతే ఇక లోపలికి ఎంటర్ అయ్యాము. రిసెప్షన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినట్లుంది. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిఫరెంట్ ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు. ఎంతైనా ఇవన్నీ వాళ్ళ లైఫ్ టైం మెమరీస్ కాబట్టి మనం ఎలాంటి కమెంట్స్ చేయకూడదు. ఇక మేము ఇంటికి అయితే బయలుదేరేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.